వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహుల్. అయితే మనకు కొత్త ఛానల్ నేమ్ అనమాట. అంటే కొత్త ఛానల్ కాదు. ఇప్పుడైతే మనం పార్ట్ 7 అయితే షూట్ చేయబోతున్నాం. సో పిల్లలందరూ అరుస్తున్నారు. సో నేను కొంచెం సౌండ్ తగ్గిస్తాను. సో ఈ సిరీస్ అయితే చాలా లాంగ్గా షార్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఈ బిల్డింగ్లో మొత్తం ఏమైతే చేసినామో అవన్నీ డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా చేయబోతున్నాం. లైక్ రూమ్ ఎక్స్టెన్షన్ అని చెప్పాను. అరే ఏం బాగుంది. లైక్ ఇక్కడ ఉన్న గార్డెన్ని తీసేస్తానన్నాను, రూమ్ ఎక్స్టెన్షన్ అన్నాను కదా. సో అన్నీ ఈ వీడియోలను అయితే కవర్ అయిపోతాయి. ఇదేమో స్పెషల్ సిరీస్ దానికోసమే. ఇదైతే స్పెషల్ సిరీస్ దానికోసమే స్పెషల్గా. సో మనమైతే ఇప్పుడు ఏదైనా సెట్టింగ్స్ అని మాట్లాడే. సో గాయ్స్ ఇప్పుడైతే మనం అయితే కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి మనకు కావాల్సిన బ్లాక్స్ అన్నీ అయితే తీసుకుంటున్నాం. మనకు కావాల్సిన బ్లాక్స్ ఏమున్నాయి? డోర్స్ అయితే మనకు కావాల్సిన అన్నీ తీసేసుకున్నాను నేను. ఇక్కడ కొంచెం అట్లా అన్నీ తీసేస్తున్నా. ఈ గార్డెన్ ఇదంతా తీసేయాలి ఇప్పుడు. అదైతే పెద్ద పని మనకి. ఇవి తీసేస్తే ఇంకా ఫ్లవర్స్ కూడా పోతాయి. అదే మనకు ఒక అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ బ్లాక్స్ అన్ని డిలీట్ చేయాలి. సో షిఫ్టింగ్ చేసేటప్పుడు ఎలాంటి అంటే తేడా కూడా ఉండదు. అంటే ఎక్స్టెండ్ చేసిండ్రు వీళ్ళు అని కొంచెం అనిపించకుండా ఉండాలి. సో మనకి రూమ్ ఎక్స్టెన్షన్ అయితే చాలా అవ్వబోతుంది. నేను అవుట్ ఆఫ్ హౌస్ వెళ్ళిపోయినా. స్టేషన్ అంటుంది ఏంటి అనుకోకండి, సారీ. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఇటు సైడ్ ఉన్న బ్లాక్ని అయితే క్లోజ్ చేస్తున్నాం. లాస్ట్ కొంచెం అట్లా చేస్తాం లేండి, కానీ ఇప్పుడైతే దీన్ని కొంచెం అన్నా కనిపించేటట్టు చేయాలి. లైక్ ఈ రూమ్ టు ఆ రూమ్ కొంచెం అట్లా ఉన్నట్టు అయితే చేయాలి. బాల్కనీ అయితే మనకి ఇళ్ళనైతే ఉండదు. సో ఇక్కడ ఉన్న డోర్ని అయితే నేను క్లోజ్ చేసేస్తున్నా. అంటే ఎప్పటికీ కాదు, ఎప్పటికీ క్లోజ్ చేయడానికి ఇంకా మస్తు టైం ఉండలేండి. ఈ సిరీస్ క్లోజ్ చేసినప్పుడు అసలు నేను ఇది చేసిన సైడ్ రాను. లైక్ స్విమ్మింగ్ పూల్ అంటే షార్ట్స్ ఏమైనా వీడియోస్ తీసే పని ఉంటేనే వస్తా, కానీ ఉట్టిగానైతే ఎప్పుడు రాలే. సో గాయస్ ఇప్పుడైతే రూమ్కి అయితే 2 ఎంట్రన్సెస్ అయితే చేసినాం మనం. చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళినా అదే రూమ్కి వెళ్తాం, ఇక్కడ నుంచి వచ్చినా అదే రూమ్ నుంచి వస్తాం. బాగుంది కదా ఈ ఆట. సో ఇప్పుడైతే ఎంత లెంత్ సరిపోతుందో లేకపోతే మరీ ఎంత అవసరమా? మళ్ళీ ఇటు సైడ్ తగ్గిపోతుంది కాబట్టి మనం ఈ లెంత్ అంతా ఏదైతే ఉందో ఎక్స్ట్రా పార్ట్ అదైతే తీసేస్తున్నాం. సో ఈ గోడను అయితే కూలగొట్టాలి. యాక్చువల్గా నేను దీనికి అటాచ్మెంట్ ఉంటే పెట్టొచ్చు అనుకున్నా, కానీ ఏం చేయాలి, మనకి ఇట్లా వచ్చేసరికి అంటే గార్డెన్ కొంచెం పెద్దగా కావాలన్నప్పుడు నేను అట్లా చేసిన. కానీ ఇప్పుడు మనకు గార్డెనే లేదు గైస్, రియల్లీ గార్డెనే లేదు ఇప్పుడు. సో ఈ సిరీస్లో అయితే గార్డెన్ కూడా బిల్డ్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే నేను ఇవన్నీ పెట్టేస్తున్నా. సో ఇప్పుడైతే మన రూమ్ కొంచెం ఎక్స్టెండ్ అయ్యింది. లైక్ ఇంత ఉండేది ఇంతకు వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే డోర్స్ కూడా తీసేసి వేరే ప్లేస్లో అయితే బిల్డ్ చేయాలి దీన్ని. సో ఈ ఎంట్రన్స్ అయితే ఇట్లనే ఉంచుదాం ఇప్పటికైతే. సో బెడ్ అయితే ఈ డైరెక్షన్లో ఉండదు, బెడ్ అయితే ఈ డైరెక్షన్లోనే ఉంటుంది. ఇక్కడ విండో అయితే మొత్తానికి పోతుంది, అంటే క్లోజ్ అయిపోతుంది. అండ్ బాత్రూమ్ సైడ్ కూడా క్లోజ్ అవ్వాలి. సో గాయస్ ఇప్పుడైతే నేను తొందర నేచర్లోకి వెళ్ళి ఇది లైట్ బ్లాక్ అయితే ఉంది కదా, లైట్ బ్లాక్ తీసుకున్నా. అండ్ కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ బ్లాక్ తీసుకున్నా. ఇట్లా స్టూల్ లాగా ఒకటి తీసుకున్నా. అండ్ ఇంతే ఉంటాయి కదా కన్స్ట్రక్షన్స్ దాంట్లో విండోస్. అండ్ ఐటమ్స్లోకి వెళ్ళి నేను తొందర ఏం తీసుకుంటున్నానంటే ఇది ఒక కబోర్డ్, ప్లస్ ఇది ఒకటి ఉంటుందండి మర్చిపోయినా, బ్యానర్స్. అండ్ బెడ్ లాస్ట్ బ్లాక్ కలర్ బెడ్ తీసుకున్నాను, బ్లాక్ కలర్ బ్యానర్స్ ఉన్నాయండి. సో లైట్ మర్చిపోయినా ఏం కాదు.
సో ఇప్పుడైతే మనం ఓవరాల్ లుక్ని అయితే చేంజ్ చేయబోతున్నాం. సో అందుకని ఇప్పుడైతే మనం ఈ రూమ్ యొక్క ఓవరాల్ లుక్ని అయితే చేంజ్ చేయబోతున్నాం. ఇక్కడైతే ఏం డ్యామేజ్ చేయలేదు. సో ఇప్పుడైతే డ్యామేజ్ పెట్టాలి ఇలా, అరే ఇట్లా కాకపోతే ఇది ఇట్లా పెడితే ఇంకా బాగుంటుంది. సో అందుకని నేను మార్చేసాగా, ఇట్లా మార్చేసిన ఇప్పటికైతే. సో మన దగ్గర ఈ బ్లాక్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో గాయస్ మనకి హాల్కి అయితే కొంచెం ఇవి రెడ్ కలర్ బ్లాక్స్తో ఇట్లా కొంచెం కవరింగ్ అయితే ఇచ్చేద్దాం. ఎందుకంటే మనకి ఇక్కడ బెడ్ అయితే పెట్టాలి. సో బెడ్ పెట్టడానికి కొంచెం హాల్కి కొంచెం కవరింగ్ ఇచ్చేయనా. సో ఇట్లా అయిపోయింది. మనకి ఇట్లా కావాలి. సో అయిపోయింది గాయస్. ఇప్పుడైతే మనం నార్మల్గా నేను వేరే ట్రై చేస్తున్నా. ఇట్లా పెట్టినా సరే ఒకటేలాగా వస్తుందిగా. సో ఇప్పుడైతే నేను వీలైనన్ని అయితే పెట్టేస్తున్నా. మళ్ళీ అక్కడ కొంచెం తర్వాత చూసుకుందాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే టేబుల్, ఆ టేబుల్ మీద క్యాండిల్స్ అవన్నీ తర్వాత పెడదాం. సో ఇప్పుడైతే నేను తొందర ఇన్వెంటరీకి వచ్చి క్యాండిల్ అండ్ కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి ఇవన్నీ అయితే తీసుకుంటున్నా. అదే మనకి ఇప్పుడు మళ్ళీ నేచర్స్లోకి వెళ్ళి తీసుకోవాలి, ఎందుకంటే నేను మిస్టేక్ తీసేసిన. సో గాయస్ ఇప్పుడైతే ఇక్కడైతే క్యాండిల్స్ అయితే పెడదాం. ఇది పెట్టినాక ఫస్ట్ ఇక్కడ ఒక టీవీ లాగా అయితే రెడీ చేయాలి. ఇటు సైడ్ అయితే మనకి ఏం లైట్స్ అక్కర్లేదు గాయస్, ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ కొంచెం లైటింగ్ వస్తుంది వీటి వల్లనే. సో ఇదైతే మనకు ఒక చిన్న టీవీ. ఇప్పుడు మనము అటు సైడ్ టేబుల్ పెట్టినాం కదా, దాని కిందనే టీవీ ఉంటుంది పెద్దది. ఇది చిన్న టీవీ. సో సారీ గాయస్, వదినందుకు నేనే వదినా. సో ఇట్లనైతే పెట్టేసినాం ఇప్పుడు క్యాండిల్స్. అండ్ ఇదైతే పెట్టడం మర్చిపోయినాం. సో ఇది కూడా అయితే అయిపోయింది. సో ఇక్కడ నేనైతే ఐటమ్స్లోకి వెళ్ళి ఇది బుక్ షెల్ఫ్ లాగా ఒకటి ఉంది, అది తీసుకుంటున్నా. అండ్ వెపన్స్లోకి వెళ్ళి ఫైర్ అండ్ అంతే. అండ్ ఐటమ్స్లోకి వెళ్ళి 4 పెయింటింగ్స్ అని ఉంది, పెయింటింగ్స్ అయితే తీసుకుంటున్నా. సో మెల్లగా దీని దగ్గరకు దీనికి ఫైర్ పెట్టేసిన. నెక్స్ట్ లైబ్రరీ లాగా ఒకటి అయితే రెడీ చేద్దాం, లైబ్రరీ లాగా. ఎందుకంటే నేను లైబ్రరీ బిల్డ్ చేయడం మర్చిపోయాను మన హోమ్లా. అంటే బుక్ షెల్ఫ్ కూడా బిల్డ్ చేయలే. సో అందుకని సారీ గైస్ మళ్ళీ వదినా. సో అందుకని ఇక్కడ చిన్న లైబ్రరీ లాగా ఒకటి డిజైన్ చేసినాం. సో ఇక్కడైతే నాకు ఎంత వద్దు, నాకు ఒక టెక్నిక్ తెలుసు. పైన ఒకటి పైన కొంచెం ఉండనియండి. సో ఇదైతే బాగుంది కదా, కాకపోతే ఇది మనకి కింద కావాలి నాకు ఇప్పుడు. ఇది ఇట్లయితే ఓకే నాకు. సో గర్ల్స్ ఇప్పుడైతే మన రూమ్ ఎక్స్టెన్షన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే డోర్ అయితే క్లోజ్ చేసి ఇక్కడ మిడిల్ కానీ ఇట్లా పెడదాం. సో ఇప్పుడైతే మన గార్డెన్ అయితే వెళ్ళిపోయి ఒక రూమ్ లాగానైతే వచ్చింది. సో ఇక్కడైతే మస్తు స్పేస్ మిగిలిపోయింది. సో ఇప్పుడైతే నేను పెట్టేస్తున్నా, అంటే ఇటు సైడ్ బాత్రూమ్ సైడ్ ఒక డోర్ లేదు. సో చిచి బాత్రూమ్ డోర్ ఎవరైనా ఓపెన్ చేసింది. సో బాత్రూమ్ డోర్ అయితే పెట్టేస్తున్నా. సో మనం తొందర కింద గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. ఇదే కదా మన గ్రౌండ్ ఫ్లోరు. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, ఇటు సైడ్ అయితే అది ఉంది. సో ఇక్కడైతే నేను చిన్న ఎంట్రన్స్ లాగా అయితే ఒకటి పెడుతున్నా, లైక్ ఎందుకంటే గార్డెన్కి కావాలి కదా మనకి. సో అందుకని గార్డెన్ అయితే ఇక్కడ బిల్డ్ చేసేస్తున్నా గాయ్స్. ఇక్కడ కొనల్ని చూసుకుంటే చాలా ఆనందంగా ఉండొచ్చు. సో అందుకని అయితే ఇక్కడ బిల్డ్ చేస్తున్నా. సో అక్కడ నుంచి అయితే మనకి గార్డెన్ వద్దనిపిస్తుంది నాకైతే. ఈ నుంచి వద్దు, ఇక్కడ నుంచి అయితే బిల్డ్ చేద్దాం మన గార్డెన్ని. ఇక్కడ హిల్ పై నుంచి ఎక్కే ఛాన్సెస్ ఉంది ఎవరైనా, అందుకని ఇక్కడ హిల్ అంతా తీసేస్తున్నా కొంచెం. అండ్ ఇక్కడ అయితే 1 స్టెప్ డిస్టెన్స్ అట్లనే ఉంది కాబట్టి మొత్తం తీసేస్తున్నా దాకా. సో ఇట్లా తీసేసిన. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ కార్నర్కి వచ్చి అయితే మళ్ళీ ఇట్లా ఫ్రేమ్ అయితే కట్టడం స్టార్ట్ అయిపోయింది.
సో ఫ్రేమ్ అయితే తొందరగా కట్టేస్తే మనకి పని అయిపోతుంది. సో గాయ్స్ ఇప్పుడైతే మనది అయిపోయింది. ఇంతనైతే నాకు గార్డెన్ అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ కావాలంటే చేసుకోవచ్చు, కానీ మనకి అవసరం లేదు కదంతా. సో ఇట్లా అయితే అయిపోతుంది ఇదైతే మన గార్డెన్ సిరీస్, కానీ రూమ్ ఎక్స్టెన్షన్ సిరీస్ అని కూడా అనుకోవచ్చు. సో రూమ్ ఎక్స్టెన్షన్ పార్ట్ అని కూడా అనుకోవచ్చు, లేకపోతే గార్డెన్ పార్ట్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మనం దీంట్లో 2 వర్క్స్ అయితే చేసినాం. సో ఇక్కడ వర్క్ అయితే నాకు అయితే ఉండనే లేదు. సో ఇదైతే నేను తొందర ఒకటైతే ఇట్లా పెట్టేస్తున్నా. సో నేను డైలీ ఎందుకు వీడియోస్ పెడుతున్నాను అంటే మనకి చాలా దగ్గరలో ఉన్నాం 100కి 1 మిలియన్ అని అనిపిస్తుంది, కానీ అనలేదు. ఎందుకంటే మనకు అన్ని సబ్స్క్రైబర్స్ లేరు కదా. మీరు తలుచుకుంటే ఏమైనా చేయవచ్చు. ఇప్పుడు 1 మినిట్లోనే 200 కూడా చేసేయచ్చు మీరు, కానీ మీరు చెయ్యరే. అదే బాధ మనకి. అదే మీకు కాదు, నాకు. ఎందుకంటే మీరేం బాధపడతారు. ఒకవేళ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే బాధపడతారు, ఎందుకంటే దానికి కూడా సబ్స్క్రైబర్స్ ఉండకపోతే బాధపడతారు. మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అయ్యి మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వ్యూస్ రావట్లేదని, లేకపోతే వీడియోస్ ఎట్లా పెట్టాలో అర్థం కావట్లేదు బాధపడతారు, అంతే. సో నేనైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి ఐరన్ బార్స్ అయితే తీసుకుంటున్నా. అండ్ చైన్స్ ఇక్కడెక్కడ ఉంటాయి, మనం దాన్ని వాడినాం, ఇవైతే తీసుకుంటున్నా. ఇప్పుడు మనకి ఇవన్నీ ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. ఇది అయిపోయాక నాకు ఇంకోటి ఉంటుంది. అదేంది, ఇంకోటి ఏదో ఉంటుంది గాయస్. ఇదే మనం పాత గార్డెన్లో పెట్టింది. అండ్ కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకున్నా. పైన పెట్టిన ఫ్లవర్స్ కాకుండా కొత్త ఫ్లవర్స్ అయితే ట్రై చేద్దాం. అరే ఇది పైన పెట్టింది, ఇదైతే నాకు చాలా నచ్చింది. అందుకని ఇది పైన పెట్టినాం, కానీ చాలా బాగా నచ్చినాయి నాకు అవి. ఎందుకని ఇవి వద్దు, ఇవి 2 మనకి వేరే దానికి వస్తాయి. సో ఇవైతే తీసుకుంటున్నా. సో నేను ఇక్కడ ఎందుకు ఇంత హైట్ పెట్టానంటే, అండ్ ఒక లైట్ కూడా ఉంటుంది దీంట్లో. మొత్తం గార్డెన్ డిజైనింగ్ కాబట్టి ఇక్కడ 2-3 చైన్స్తోనైతే నేను ఒకటి చేయాలి. అదేం చేస్తున్నా మీరు వెయిట్ అండ్ వాచ్. సో ఇప్పుడైతే మళ్ళీ దీనికి ఎగ్జాక్ట్గా కిందనైతే పెట్టినా వద్దనిపిస్తుంది నాకు ఎందుకు. సో 1 అయితే పెడుతున్నా. ఇక్కడ ఇవి రెండిటికైతే 1 ఉంటుంది, దానికి ఒక్కదానికి 2 ఉంటుంది. కొంచెం ట్రెడిషనల్ అంటే ఎట్లా అంటే ఇక్కడ కూడా 2 పెట్టి అయితే ఇది పెట్టేస్తున్నా. కొంచెం అనుకోని పెట్టినట్టు కాకుండా కొంచెం డిజైన్ లాగా కూడా బాగుంటుంది అది. సో గాయస్ ఇప్పుడైతే మనదంతా అయిపోయింది. రీడింగ్ చేసేసి ఇంకా మన పని అంతా అయిపోయినట్టే. సో ఇప్పుడైతే ఇట్లా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు అటు సైడ్ అయితే మనకు కొంచెం గార్డెన్ లాగా అయితే ఒకటి వస్తుంది. అదేనా మీకు అందరికీ తెలుసు, ఫ్లవర్ గార్డెన్ లాగా. అండ్ మనం అయితే ఫ్లవర్ గార్డెన్కి కూడా అదే డెకరేషన్ అయితే చేయాలి. ఫ్లవర్ డెకరేషన్ కొంచెం ఎట్లా పెడదాం. ఇట్లా అయితే ఓకే మనకి కొంచెం, ఇట్లా అయితే ఓకే. సో గాయస్ ఇప్పుడైతే ఇక్కడ హీలింగ్ పెట్టడానికి అయితే లేదు, ఎందుకంటే మనకి కింద కూడా లేదు. సో నేనైతే ఇట్లా సింపుల్ అండ్ ఈజీ వేలోనైతే పెట్టేసిన. అండ్ ఇట్ సైడ్ కొంచెం అది రెడ్ కలర్ బ్లాక్స్ లాగా వస్తాయిలేండి, ఎందుకంటే ఇది మన ఇంటి పార్ట్ కదా, ఎందుకంటే రెడ్ కలర్. అరే ఏంటి ఇట్లా వస్తున్నాయి. సో గాయస్ ఇప్పుడైతే నేను రెడ్ కలర్ని ఫాస్ట్గానే అయితే తీసుకుంటున్నా కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి. సో మనకి ఆల్రెడీ వాడేసినాం. సో ఇక్కడైతే 2 పెడుతున్నాను నేను, ఎందుకంటే నేను మిస్టేక్ చేసిన మిస్టేక్ని మళ్ళీ అంత తీసి కవర్ చేసుకోవాలంటే పెద్ద పని అవుతుంది అబ్బా. అందుకని జస్ట్ ఇట్లా పెట్టేసి పెడతా, అట్లయితే కొంచెం మనకి ఈజీ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న రెడ్ కలర్ పార్ట్ అయితే ఏదైతే ఉందో ఇదంతా తీసేస్తున్నా.
ఎందుకంటే ఇక్కడ ఇట్లా అయితే పెడితే ఒక 10-20 ప్లాంట్స్ అయితే ఇట్లా పెంచవచ్చు. సో ఇదైతే మన గార్డెన్ పార్క్ అన్నమాట. కానీ ఇక్కడ కూడా వర్షం పడితే ఎట్లరా. సో దాందే ఇక్కడ దొరక ట్రాన్స్ఫర్ అయితే చేద్దాం. సో ఇప్పటికైతే మనకి ఎంత అయితే చాలు. ఇప్పుడైతే దీనికి స్లాబ్ అయితే వేసేయాలి. స్లాబ్ వేస్తే మనకి ఏంటంటే వర్షం పడుతున్నప్పుడు లేకపోతే ఎండ వేస్తున్నప్పుడు సరిగ్గా వస్తుంది ప్లాంట్స్కి. ఎండ రాకుండా పెడతారా ఏం కాదు, సైడ్ నుంచి ఎండ వస్తుందిగా, అందుకని నేను ఇదైతే సెటప్ చేస్తున్నా. కానీ వర్షం పడ్డప్పుడు మనం వీటికి రావాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనం రోజు నీళ్ళు పోసాం కాబట్టి ప్లాంట్స్కి రెయిన్ వాటర్ కూడా అవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నా నేను. ఎక్కడ పడితే అక్కడ పెడితే లాస్ట్కి ఫిల్ అయిపోతుంది అంతా. నేను మ్యాక్సిమం పెట్టే పక్కనే పెడతా. ఈ బ్లూ కలర్ ప్లాంట్ ఇక్కడొకటి అక్కడొకటి. సో ఇట్లయితే కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఈ ప్లాంట్స్ అయితే పెడదాం. అరే ఈ ప్లాంట్స్ ఎక్కడైనా ఉండేటట్టుంది ఈడ. సో గాయస్ మనకైతే ఇది నచ్చలేదు, ఈ ఫ్లవర్ అంత బాగాలేదు అసలుకి. సో మనం అయితే పాత స్టైల్స్ అయితే తీసుకుంటున్నాం. ఇప్పుడు పాత స్టైల్స్ అయితే తొందర తీసుకోవాలి. సో మనకైతే ఇది ఇలాంటిది అయితే ఒకటి వస్తుంది. అక్కడక్కడ ఒక్కొక్కటి అక్కడ. సో ఇట్లా అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ ఫ్లవర్ అయితే పెడదాం. ఈ ఫ్లవర్స్ అయితే హనీబీస్కి చాలా ఇష్టం. హనీబీస్ మన టెంప్టింగ్ సిరీస్లో మీరు చూసినారంటే హనీబీకి టెంప్ట్ చేయడానికి వాడింది ఇదే. అండ్ మళ్ళీ అక్కడక్కడ కొంచెం స్పేసెస్ ఉంటే బాగుండబ్బా. సో ఇట్లనైతే మన ఇదైతుంది. మనకు హైలైట్ ఏది కనిపిస్తుంది అంటే ఇది ఎక్కువ కనిపిస్తుంది. సో అక్కడక్కడ సో మనమైతే ఇట్లా పెట్టేసినాం. సో ఇదైతే మన గార్డెన్ అయిపోయింది. ఇప్పుడు గార్డెన్ అయిపోయింది కాబట్టి గార్డెన్కి అయితే కొంచెం హనీ బీస్ కూడా ఉండడానికి ఒక చిన్న హనీ కోమ్ అయితే ఇక్కడ పెడుతున్నా. అండ్ హనీ బీ ఇటు సైడ్ పెడితే మనకి మళ్ళీ వ్యూ పోతుంది. సో అందుకని ఇటు సైడ్ అయితే పెడుతున్నా. అండ్ మనకైతే అక్కడ ఫ్రంట్ సైడ్ నుంచి ఇప్పుడైతే నాకు కావాల్సింది అయితే కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళింది. అండ్ ఇంకోటి ఏంటంటే మన రెడ్ కలర్ బ్లాక్ నాకు ఎప్పటికీ రాదనుకుంటా. అదే చిచి నాకు ఎప్పటికీ ఇది మర్చిపోతా అనుకుంటా. సో ఇప్పుడైతే కొంచెం అయితే బాత్రూమ్ సైడ్ అయితే వెళ్తున్నాను. ఎందుకంటే బాత్రూమ్కి ఇక్కడ నేను విండో పెట్టినా. సో ఇదైతే ఇట్లా ఉండనియండి, మళ్ళీ నేను వెళ్ళినాక పెట్టవచ్చు. సో ఇటు సైడ్ ఒక రీలింగ్ అయితే పెడుతున్నా. ఇటు సైడ్ ఒక రీలింగ్ పెడదామా వద్దా ఓసారి ఇటు సైడ్ మనది అది ఉంది కదా, మర్చిపోయింది. బాత్రూమ్ నుంచి వచ్చే కంపాన్ తీడికే పోతుంది మన బెడ్రూమ్కి. అప్పుడు మనకి రాత్రి నిద్ర పట్టదు. సో ఇప్పుడైతే చూడండి స్మూత్ ఫినిషింగ్తోనైతే ఉంది. సో ఇక్కడ నుంచి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇటు సైడ్ పక్కకి మన గార్డెన్ అయితే విజిబుల్గా ఉంది. సో అరే ఇక్కడ బోర్డు ఉంది. ఫస్ట్లో మనం డెలిట్ చేసినాక మర్చిపోతుంది. సో ఇప్పుడైతే మనం తొందర కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి ఇన్వెంటరీకి వెళ్ళే ఐటమ్స్ నుంచి బోర్డు అయితే తీసుకొని ఇప్పుడు మళ్ళీ అంతా రాయాలి. సో ఇదంతా మీరు ఏం చూస్తారు. సో సిరీస్ 6 పార్ట్ 8 ఇది పార్ట్ 7 కదా. నేను మర్చిపోయినా. సో పార్ట్ 8 అయితే కలుసుకుందాం. సో ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదో తొందర లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చకపోయినా షేర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చచ్చు. ఒకవేళ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా బాగా నచ్చవచ్చు, ఎవరికి తెలుసు. సో ఇప్పుడు చూసిన పాజిటివ్ వేలని అయితే ఆలోచిద్దాం మనకు తెలియని వాటి గురించి. ఒకసారి మీరు న్యూ ఫాలోవర్స్కి నాకు ఒక మెసేజ్. మనమైతే చాలా
మై ఫస్ట్ హౌస్ ఇన్ మైన్క్రాఫ్ట్, మై సెకండ్ హౌస్ ఇన్ మైన్క్రాఫ్ట్ అని పెట్టాం. అండ్ సిరీస్ 1 యానిమల్స్ గోల్డెన్ హౌస్, సిరీస్ 2 సినిమా థియేటర్, సిరీస్ 3 గ్రీన్ హౌస్, సిరీస్ 4 టెంప్టింగ్, సిరీస్ 5 స్విమ్మింగ్ పూల్, సిరీస్ 6 ఇవన్నీ అయితే పెట్టినాం. మీకు ఒకవేళ నా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పటికైతే బై బాయ్.